ఒడిశాలో బైక్ జంపింగ్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికోసం ఎంతో మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. వీళ్ళల్లో ఎవరు ఎక్కువ హైట్ జంప్ చేయగలరో వాళ్ళే విన్నర్స్. యా రాహుల్ ఐమ్ అయ్య కమింగ్. బాబాయ్ ఇవాళ ఎంత కలరంగా ఉందంటే ఎవరైనా ఒక్క బైక్ అడిగి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు పడేయాలి. అయ్య బాబాయ్ బైకుల కంటే ఇల్లే ఫాస్ట్ ఉన్నారు. Here comes our event organizer, Reshma. Hi. Kanchan, let's start the bidding. Hi, Harsha. How are you? అంతలాగద్దు. పందెం ఎంతో చెప్పు. 1:5. 5 times your money. 100 ఈ డబ్బులు నా కట్నంగా ఇచ్చి నా పెళ్లి చేయొచ్చు బావా. సరే హైట్ ఎంత చెప్పు. 20 feet, yeah? 20 feet యా అంటావేంటి? ఏదో 20 inches లాగా. మేము డ్రాపు పదబావా. తేడా వస్తే మన మనిషి ఎట్లా పెట్టుకోవాలి. 5000 on sham. Ain't Harsha? You still wanna do it? నాకు తెలుసు. నువ్విచ్చే 1:5 అయితే చేయను. 1:10 అయితే చెప్పు. డబ్బులు ఇచ్చారా? బావా ఈ 10,000 కూడా పోతే ఇంక బైకులు తుడుచుకుని బతకాల్సిందే. తీసుకా. Harsha, are you in? యప్. Harsha is doing it! And here comes our next participant, Harsha! ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అదరగొట్టే గురు. బావా ఆ ఫీట్ ఏంట్రా? చూసి వాడు నాకే బీపీ రేజ్ అయిపోయింది. ఇత్తాగు కూల్ అయిపోతావు. ఎక్కడ్రా నా బంగారు కోడి పెట్ట? బావా మన డబ్బులు. నువ్వు వెళ్ళి టికెట్ బుక్ చేయి. నేను వెళ్ళి పెట్ట ఈకల్ పీక్కొస్తా. ఫాలో. డొక్కున్నాయలా టాక్సీలో తీసుకెళ్ళరా అంటే 100 కక్కురు పడి ఆటోలో తీసుకొచ్చు. ఎయిర్పోర్ట్కి వెళ్తామా లేదో. కంగారు పడకరా. ఈ ట్రాఫిక్ కి మన బడ్జెట్ కి కార్ కంటే ఆటోయే రీజనబుల్. టైంకి ఎయిర్పోర్ట్ చేరలేదనుకో నీ హాస్పిటల్ బడ్జెట్ పెరుగుద్ది. అంత టెన్షన్ పడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారన్నా? బ్యాంకాక్ కి. అక్కడ బైక్ రేసింగ్లు జంపింగ్లు. నీ ఫేస్ చూస్తే గట్ట లేదు కదన్నా. బావా అక్కడ ఎవరో అమ్మాయి చేయి ఊపుతుంది. ఎక్కించుకుంటే షేరింగ్ లో ఇంకో 10 రూపాయలు తగ్గిపోతాయి. కొట్టే అంటే కక్కు పగులుద్ది.